హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి బంగాళదుంప బఠానీతో ఇలా కర్రీ చేయండి. రోటీ, అన్నం, పుల్కా, చపాతీలకైతే చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్‌గా కుక్కర్‌లో అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్‌లో చేసేస్తున్నానండి కూర. కుక్కర్‌లో అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అవి చిటపటమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకున్నానండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. వీడియో క్లిప్ అయిపోయింది. వీటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్లేట్ మూత పెట్టి దీనిపైన 3 నిమిషాలు మగ్గించిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే బాగా బంగాళదుంపలు అయితే మగ్గుంటాయండి. ఇందులో నేను నైట్ నానబెట్టుకున్నానండి. బఠానీలు అయితే నైట్ నానబెట్టుకొని అవి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ప్లేట్ మూత పెట్టుకొని 3 నిమిషాలు మగ్గించిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఇలా బాగా మగ్గుంటాయండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్‌కి తగ్గ కారం, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం, సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఉప్పు, కారం పట్టించేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఈ వాటర్ అయితే కుక్ అవ్వడానికి సరిపోవు. నేను మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఇలా కర్రీ చేస్తే ఎప్పుడు ఇలాగే చేస్తారు, చాలా బాగుంటుందండి. అంతా మిక్స్ చేసుకొని కుక్కరు పైన మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ పొంత పోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసి చూస్తే ఇలా కుక్ అయి ఉంటుంది. నేను మళ్ళీ గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కూర కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావడానికైతే బంగాళదుంపలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే కర్రీ అయితే కొంచెం థిక్‌గా అవుతుంది. నేనైతే బంగాళదుంప ముక్కలు మ్యాష్ చేశానండి. చూడండి, 1 నిమిషం బాగా కుక్ అయిన తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అయితే మారింది కదండి, థిక్‌గా అయింది కదా. నాకైతే సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ యాడ్ చేశాను. ఇలా బంగాళదుంప బఠానీ కూర చేసుకుంటే రోటీ, అన్నం, చపాతీ, పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి. మీరే చూడండి, ఒక బఠానీ తుంచి చూపిస్తున్నాను. బాగా కుక్ అయిపోయిందండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటానండి. బాయ్ బాయ్.